కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పట్టుమని చేతిలో 10,000 కూడా మిగలట్లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈరోజు రూ. 2తో నేను చెప్పే ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుందండి. రూ. 2 నుండి 200 వరకు మనీ వేసేటటువంటి ఐడియా అండి. అది డిబ్బీలో కావచ్చు, చిన్న డబ్బాలో కావచ్చు, హుండీలో కావచ్చు, పోపుల పెట్టెలో కావచ్చు. ఎవరి దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఏ విధంగా అయినా మనీని దాచుకోవచ్చండి. కేవలం 100 రోజులు మనీని పొదుపు చేస్తే సరిపోతుందండి. 10,000 ఈజీగా సేవ్ చేయొచ్చు. అది ఎలాగా అనేది ఒకసారి చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్ బాగున్నాయి అని అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి. అలానే లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదములు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదములండి. ఇది రూ. 2తో మొదలయ్యే మనీ సేవింగ్ అండి. రూ. 200తో ఎండ్ అవుతుంది. ఒక 100 రోజులు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనుకోవచ్చండి. 100 రోజులు అంటే ఇంచుమించు 3 నెలల 10 రోజులు కానీ 3 నెలల 20 రోజులు కానీ అవుతుందండి. 3 నెలల 10 రోజులు అయితే సరిపోతుంది. కాకపోతే ఎప్పుడైనా మనం వేయలేని పక్షంలో 3 నెలల 20 రోజులు కానీ లేదా 4 నెలలు కూడా తీసుకోవచ్చండి ఈ మనీని సేవ్ చేయటానికి. ఏదైనా సరే మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనే నా తాపత్రయం అండి. దయచేసి ఎవరూ కూడా సుత్తి సోది అని చెప్పేసి అనుకోవద్దండి. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి విలువ ఉంది అంటారా అసలు? అందరినీ కాదండి, కొంతమందిని మాత్రమే. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళని మహారాణుల్లా చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు వాళ్ళకి విలువనే ఇవ్వరండి ఈ రోజుల్లో అయితేనే. అటు పుట్టింట్లోనూ విలువ ఉండదు, ఇటు కట్టుకున్న భర్త దగ్గర కూడా విలువ ఉండదండి. ఏదో పని మనిషి అని చెప్పేసి చాలామంది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేసినా సరే ఆడవాళ్ళని ఏంటి అవన్నీ కూడా పనులేనా, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటారండి. మనం కష్టపడి చదువుకుని జాబ్ చేద్దాము అంటే చేయనివ్వరు. చదువేమో మళ్ళీ ఉండాలి. వేరే వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, నువ్వేం ఇంట్లో ఖాళీగానే కూర్చొని తింటున్నావు కదా అని చెప్పేసి చాలామంది అంటూనే ఉంటున్నారంటండి. ఇన్స్టాలో కామెంట్స్ వస్తున్నాయండి. కామెంట్స్ అనే కాదండి, నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా ఇలానే ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఏదైనా స్కిల్స్ ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి యూట్యూబ్ ఉంది, చాలానే నేర్పిస్తుంది. మిషన్ కుట్టడం కానించి మగ్గ వర్క్లు ఏ విధంగా చెయ్యాలి అనేవి, వంటలు ఏ విధంగా చెయ్యాలి అనేవి, ఇలాంటివి మనకి యూట్యూబ్ చాలానే నేర్పిస్తుందండి. ఒకవేళ ఎలాంటి స్కిల్స్ అయినా మనం నేర్చుకుందాము అనుకుంటే మన దగ్గర పట్టుమని 10,000 కూడా ఉండవు. స్కిల్స్ నేర్చుకోవడానికైనా నేర్చుకున్న స్కిల్స్ని మనం వాడుకోవడానికి సరైన ఎక్విప్మెంట్స్ కూడా ఉండదండి. అంటే ఉదాహరణకి మిషనే చూడండి, మిషను కొనాలంటే 8,000 10,000 పెట్టాల్సి వస్తుంది. ఎంబ్రాయిడింగ్ నేర్చుకుందాం అనుకున్నా సరే నెలకి 2-3 వేలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మనీ సేవింగ్ని కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే ఈజీగా 10,000 3 నెలల్లో మన చేతిలో ఉంటాయి అనేది నా నమ్మకం అండి. దీనికోసం కొంచెం కష్టపడండి, సరిపోతుంది. ఎందుకంటే మన ఛానల్ ఎక్కువగా హౌస్ వైఫ్స్కి మనీ సేవింగ్స్ గురించి ఎక్కువ ఉంటాయి కాబట్టి, మనీ పరంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అందులోనూ ఇంటి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ రూపంలో మీ ముందుకు ఈ ఛానల్ ద్వారా సేవింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. సరే, ఇక సేవింగ్స్ ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాము. నేనైతే మీ అందరికీ అర్థం అవ్వటానికి ఈ విధంగా ఒక పట్టిక రూపంలో గీసానండి. 100 రోజులు, రోజుకి రూ. 2 అండి. మొదటి రోజు రూ. 2, రెండవ రోజు రూ. 4,
మూడవ రోజు రూ. 6, నాలుగవ రోజు రూ. 8 అంటూ రూ. 100 అయితే 100 రోజులైతే రాశానండి. లాస్ట్ రోజు 200 అయితే వేస్తాము. ఇలా మర్చిపోకుండా ఒక చిన్న పట్టిక గీసుకుని మనం కిచెన్లో అయితే కిచెన్లో, హాల్లో అయితే హాల్లో మనం ఎక్కువగా మర్చిపోకుండా ఎక్కువగా ఎక్కడైతే మసులుతూ ఉంటామో అక్కడ ఈ చార్ట్ని అంటించుకున్నాం అనుకోండి, దాని కిందే మనం ఒక హుండీ కానీ ఒక బాక్స్ కానీ ముంత కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకుని చక్కగా మనీని మర్చిపోకుండా వేసుకోవచ్చండి. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి రూ. 106 ఉన్నాయండి. మనం ఆ రూ. 106ని వేసేసామనుకోండి, 53 రోజున కొట్టేస్తాము. ఇప్పుడు నేను చూడండి 32 రోజున కొట్టేస్తున్నాను. అంటే రూ. 64 ఆ రోజు వేసేసి 32 రోజున కొట్టేస్తున్నాను. ఒకరోజు మన దగ్గర రూ. 26 ఉన్నాయి అనుకోండి, రూ. 26 వేసేసి 13 రోజుని కొట్టేస్తున్నాను అనమాట. లేదు రూ. 4 ఉన్నాయి అనుకోండి, రూ. 4 వేసేసుకుని 2 రోజున కొట్టేస్తున్నాను. ఒకరోజు 150 ఉన్నాయి అనుకోండి, 150 వేసేసుకుని ఆ రోజు 75వ రోజు కాబట్టి దానిని మార్క్ చేసేస్తున్నాను అనమాట. అంటే ఇంకా ఆ రోజు ఆ మనీని వేయనవసరం లేదు. ఇది ఆర్డర్లోనే చేసుకుంటూ వెళ్ళాలని ఏమీ లేదండి. మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు ఈ మనీ సేవింగ్ అనేది వేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ రోజు రూ. 2 వేస్తామండి. 100వ రోజు మాత్రం రూ. 200 కంపల్సరీ వేస్తాము. ఈ మధ్యలో మాత్రం రూ. 105, రూ. 106 చూడండి ఇక్కడ రాశాను కదా, రూ. 2 ఇంగో ఇట్లా అలాగ రూ. 2 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 2, 4, 6, 8, 10, 12 అలాగా రూ. 2 రోజుకి పెంచుకుంటూ వెళ్ళాలండి. చూడండి నేను రూ. 2 వేసాను, ఆ రెండోది కొట్టేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ రోజు కొట్టేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఎప్పుడైనా పెద్ద అమౌంట్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఎలాగ వచ్చే మనకి పండగలే, మనం షాపింగ్లు అవి చేస్తూ ఉంటాం కదా, ఒక 200, 150 మిగులుతుంది. ఆ వేసేసి ఆ రోజు మనం మార్క్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఆ రోజు వెయ్యం, మరుసటి రోజు మళ్ళీ వేస్తామన్నమాట. అలా నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలో మీ అందరికీ వేసి చూపిస్తున్నానండి. అంటే క్లియర్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో. ఇదిగోండి రెండవ రోజు రూ. 4 వేస్తున్నాను. అలానే మూడవ రోజు రూ. 6, నాలుగవ రోజు రూ. 8, ఐదవ రోజు రూ. 10, ఈజీగా ఒక రూ. 50 వరకు వేసేస్తామండి. ఇంకొంతమంది అయితే కొంచెం కష్టపడి రూ. 100 దాకా వేసేస్తారు. కానీ మనకి 10,000 కావాలనుకున్నప్పుడు 200 రోజుల వరకు వేయాల్సి ఉంటుంది. అంటే రూ. 200 వేయాల్సి ఉంటుంది 100వ రోజు వరకును. మన దగ్గర మనీ ఏమీ లేదు అని చెప్పేసి అనుకునే కన్నా కూడా ఇలా మనం అసలు ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదండి మనం అసలు ఎంత మనీని పోగొడతామో లేదో అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఒక రూ. 2తో ట్రై చేయండి. 10 రోజులే వేయగలిగారు అనుకోండి, మళ్ళీ 11వ రోజు నుంచి మళ్ళీ రూ. 2 వేసుకోండి. లేదు 5 రోజులే వేయగలిగాం రూ. 10 అనుకుంటే మళ్ళీ 6వ రోజు నుంచి మళ్ళీ రూ. 2 అయితే వేసుకోండి. స్టార్టింగ్ ఇలా తక్కువ నుంచే మొదలు పెడితే మనం మనీని ఎవరిని అడగనవసరం లేదండి. మనకే తెలుస్తుంది ఎక్కడెక్కడ మనీని సేవ్ చేయొచ్చు, ఏ విధంగా మనీని మనం పోగేయచ్చు అనే విషయం మనకే తెలుస్తుందండి. ఇప్పుడు రూ. 2 నుంచి మనకి 200 వరకు కూడా మనం పోగేస్తే ఎంత మనీ అయ్యిందో ఒకసారి నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నానండి. 200 నుంచి రూ. 2 వరకు ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకి 10,100 అయితే అవుతుంది. చూడండి ఇక్కడ వేసాను కదా, మొత్తం ఇలా రూ. 2 కానించి మనకి 100వ రోజు 200 వేసేసిన తర్వాత అన్నీ ప్లస్ చేస్తే మనకి 10,100 అయితే పోగుపడతాయండి 100 రోజులకి. లేదు మేము 50 రోజులే చేయగలము, రూ. 100 దాకానే వేసుకోగలము అంటే మాత్రం 5,050 అయితే పోగుపడతాయండి. ఫస్ట్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తేనే మనం ఎంత సేవ్ చేయగలము అనేది తెలుస్తుంది. సేవింగ్స్ యొక్క ప్రాముఖ్యత నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎలా సేవ్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది తెలియదు అంతేనండి. ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా డబ్బు అనేది అవసరం వస్తూనే ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా మనకి డబ్బులు కంపల్సరీ ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. మన మనీని మనమే జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నప్పుడు కాసింత సేవ్ చేసుకుని, లేనప్పుడు అదే మనకి ఉపయోగపడుతుందండి. నా తాపత్రయం అంతా మనీ సేవింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అని చెప్పడానికేనండి. ఎందుకంటే మనీ పరంగా మనం పడిపోయినప్పుడు లేవదీయడానికి ఎవ్వరూ ఉండరు.
మన అయిన వాళ్ళు కూడా మన దగ్గర ఉండరండి. ఎందుకంటే వాళ్ళని అప్పు అడుగుతామేమో అని చెప్పి భయపడుతూను. నిజంగా మనం పడిపోయినప్పుడు లేవతీయటానికి మన అయిన వాళ్ళు మన చుట్టూతా ఉంటే నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పచ్చండి. ఈ రోజుల్లో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మళ్ళీ అడుగుతున్నానండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.